తెలంగాణలో అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైన రోడ్డు ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ టు వికారాబాద్ రోడ్. మరీ ముఖ్యంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న ఈ రోడ్డు ప్రమాదాలకు హాట్స్పాట్ అని చెప్పొచ్చు. మొన్న జరిగిన చేవెళ్ల బస్ యాక్సిడెంట్ కూడా ఇదే రోడ్డు మీద జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఈ రోడ్డు మీద ఇదే మొదటి యాక్సిడెంట్ కాదు. 2018 నుంచి 2020 వరకు ఈ రోడ్డు మీద యాక్సిడెంట్లో దాదాపు 184 మంది చనిపోయారు. ఇక 2020 నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే ఆ నెంబర్ 500 దాటేస్తుంది. ఈ రోడ్డు మీద ఇన్ని వందల మంది ప్రాణాలు తీస్తున్నది ఎవరో తెలుసా? రోడ్డుకి రెండు పక్కల ఉన్న మర్రి చెట్లు. చెట్లు మనుషుల ప్రాణాలు తీయడం ఏంటి అనుకుంటున్నారా? క్లియర్గా చెప్తాను వినండి. నేషనల్ హైవే 162 ఈ రోడ్డును ఎక్స్పాండ్ చేయాలి అనే ప్రతిపాదన చాలా ఏళ్ల నుంచి ఉంది. కానీ ప్రతి ప్రభుత్వం ఈ రోడ్డును లైట్ తీసుకుంటూనే వచ్చింది. దానికి కారణం రోడ్డుకు రెండు వైపులా ఉన్న మర్రి చెట్లు. ఈ మర్రి చెట్లు దాదాపు 200 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు రోడ్ ఎక్స్పాండ్ చేయాలి అంటే వీటిని తొలగించాలి. వీటితో పాటు చాలా చెట్లని తొలగించాల్సి ఉంటుంది. దీనికి గ్రీన్ ట్రిబ్యునల్ నో చెప్తుంది. ఈ కారణంగానే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ ఈ రోడ్డును పూర్తి చేయడం లేదు. మనుషుల ప్రాణాల కంటే చెట్లు ఎక్కువయ్యాయా అని కోపం వస్తుంది కదా. చాలామందిది సేఫ్టీ. కానీ ప్రభుత్వం చెప్తున్న కారణం మాత్రం ఇదే. రోడ్లు వేయాలి అంటే చెట్లు అడ్డు వస్తున్నాయి. ఓకే, అక్కడి నుంచి డైవర్షన్ తీసుకొని చెట్లకు దూరంగా వేరే ప్రాంతం నుంచి రోడ్డుని కంటిన్యూ చేయొచ్చు కదా. వేరే ప్రాజెక్టుల కోసం వందల ఎకరాలు ప్రభుత్వం సేకరిస్తుంది. అలానే ఇక్కడ కూడా భూమి సేకరించి ఈ రోడ్డుకు కొంచెం దూరం నుంచి మరో రోడ్డు వేయొచ్చు. అది కాదు అనుకుంటే రోడ్డు మీద ఉన్న గుంతలను పూడ్చి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండేలా ఏర్పాట్లు కూడా చేయొచ్చు. కానీ ఎవరు ఆ పని మాత్రం చేయడం లేదు. ఈ ప్రాంతంలో పెద్ద లీడర్లు లేరా అంటే చాలామంది ఉన్నారు. గత ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మహేందర్ రెడ్డి, ఈ ప్రభుత్వంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎక్స్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి, వీళ్ళంతా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇదే రోడ్డు మీద అవస్థలు పడ్డవాళ్ళు. ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని ప్రమాదాలు జరిగాయో, ఎన్ని ప్రాణాలు పోయాయో వీళ్ళందరికీ తెలుసు. కానీ దీన్ని మార్చాలి అనే ఇనిషియేటివ్ మాత్రం ఎవరు తీసుకోవాలి. వీళ్ళు ఇలా సైలెంట్గా ఉన్నన్ని రోజులు ఈ రోడ్డు మీద ప్రజల ప్రాణాలు పోతూనే ఉంటాయి. ప్రాణాలు పోయిన ప్రతిసారి ఎక్స్గ్రేషియాలు ఇలా ఇస్తూనే ఉంటారు. చేవెళ్ల ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షలు, స్టేట్ గవర్నమెంట్ నుంచి 7 లక్షలు. అంటే వీళ్ళ ప్రాణం ఖరీదు 9 లక్షల. ఈ ప్రమాదంలో 2 పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. మీరిచ్చే 18 లక్షలు ఆ 2 పిల్లల జీవితాన్ని మార్చేస్తాయా? ఇదే ప్రమాదంలో మీ వాళ్ళకి ఏదైనా జరిగితే ఇలానే ప్రాణాలను డబ్బుతో వెలకడతారా? దీనికి ప్రతి ఒక్క పార్టీ సమాధానం చెప్పి తీరాలి.